కేసీఆర్ హయాంలో నగరాలు, పట్టణాల్లో పార్కులు, భవనాలు, ఎస్ఎన్డిపి నాలాలు ఏర్పాటు చేసుకున్నామన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిధులు లేక అభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం ఆల్మాజ్గూడ శ్రీ హోమ్స్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ పూల్ ను మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. శివారు ప్రాంతాలను జీహెచ్ఎంసీలో కలిపిన ప్రభుత్వం డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు పట్టణ ప్రగతిని తీసుకొచ్చి ఒక్కొక్క డివిజన్ ఒక యూనిట్ గా తీసుకొని అభివృద్ధి చేయాలని ఆలోచనతో రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు కూడా పట్టణ ప్రగతి అనే ఒక కార్యక్రమాన్ని గ్రామాలలో పల్లె ప్రగతి అని తీసుకొచ్చినారు. ప్రతి నెల ప్రభుత్వం నుండి కొంత అమౌంట్ వచ్చేది మున్సిపల్ కార్పొరేషన్స్ కి. దాంతో బాగా అభివృద్ధి చేసుకునే వాళ్ళం, పార్క్ లైన్ చేసుకునే వాళ్ళం, రోడ్లు చేసుకునే వాళ్ళం. ఇంకా వాటర్ లైన్ కి అయితే ఎన్ని నిధులు అడిగితే అన్ని నిధులు ఇచ్చారు కేసీఆర్ గారు. గతంలో మన దగ్గర ఉన్న కాలనీ డెవలప్మెంట్ చేయాలి, కాలనీలలో వాటర్ లైన్ కావాలంటే వారం రోజులలో 1250 కోట్లలో దాంట్లో 300 కోట్లు మనం మన కాన్స్టిట్యూన్స్ కి రావడం జరిగింది. ఇప్పటి వరకు అవే లైన్లు వేసుకుంటూ వచ్చినాం. 2 సంవత్సరాలు అవుతుంది. ఎక్కడైతే పెండింగ్ ఇంకా కవర్ గాని కాలనీలు ఉన్నాయి అక్కడ గాని పాత గ్రామ పంచాయతీలలో ఉన్న లైన్లను అప్గ్రేడ్ చేయాలని ఎస్టిమేట్ చేసి ప్రభుత్వాన్ని పంపించి 1.5 year అవుతుంది. కానీ ప్రభుత్వంలో చలనం లేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వము చొరవ తీసుకొని, ఎందుకంటే మొత్తం కార్పొరేషన్ జిహెచ్ఎంసీలో కలిపేసి రివ్యూ చేసుకొని శివారు ప్రాంతాలలో వచ్చిన కాలనీలకు ఏమేమి ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. ఓవరాల్ గా మెడ్ చేసినాం, డెవలప్మెంట్ అవుతుంది అంటున్నారు. కానీ అసలు మీ ఆలోచన ఏంటి, మీ విజన్ ఏంటి అనేది ప్రభుత్వం చెప్పట్లేదు. ఇప్పటికైనా శివారు ప్రాంతాల్లో ఉన్న అన్ని కాలనీస్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రత్యేకమైన నిధులు ఇస్తే కానీ ఇక్కడ డెవలప్మెంట్ చేయలేకపోతాము. ఈ ప్రభుత్వానికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం, ఏదైతే మీరు అభివృద్ధి జరుగుతుందని జిహెచ్ఎంసీ లో కలిపారు, ఇమీడియట్ గా వాటిని ప్రత్యేకమైన ప్రణాళిక ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుతాం. కాలనీ వాళ్ళు కొన్ని రోడ్లు, వాటర్ లైన్ అడిగారు, వాటిని ఇమీడియట్ గా చేసే ప్రయత్నం చేస్తాం.